ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. కొత్త సంవత్సరం అంటేనే సంబరం, సందడి, ఆనందం, ఒక హేళ అది కనిపిస్తూ ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ జోష్‌కు తగ్గట్టుగా మద్యం విక్రయాలు మరోవైపు తెలంగాణలో అయితే రికార్డులు బ్రేక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది? కొత్త సంవత్సరం అంటే ఇది తప్పితే మరొక వేడుక లేదా? ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు. మాధవరెడ్డి గారు నమస్తే. ఈ సంవత్సరం రికార్డులు మోతం మోగింది అంటున్నారు మద్య అమ్మకాల్లో. ఏకంగా ఒక్క రోజులో 1000,00,00,000 సేల్స్ అయినాయి. 3 రోజుల్లో 1000,00,00,000 సేల్స్. ఈ వారంలో మళ్ళీ 1300,00,00,000 సేల్స్. గత సంవత్సరంతో పోలిస్తే 1000,00,00,000 అదనంగా సేల్. ఈ రికార్డుల మోత ఇదేదో ర్యాంకులు సాధించినప్పుడు 1, 1, 1, 2, 2, 2 ఆ టైప్‌లో జోష్ చూపిస్తున్నారు. అసలు ఏంటి ఈ మద్య అమ్మకాలను రికార్డులుగా చూడాల్సిన అవసరం ఏం పట్టింది మనకి? ఈ మద్య అమ్మకాలు రికార్డ్ కాదు, రికార్డ్ తగ్గించి ప్రమోట్ చేసుకోవాలి సార్. కానీ మనం దురదృష్టం ఏంది అంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మద్యం అమ్మకాలని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ మద్యం బాటిల్ తీసుకోమంటాడు, తాగమంటాడు, బయటికి రాగానే పోలీసు వాళ్ళని పెడతాడు. మళ్ళీ ఒకటి 10,000 ఫైన్, మళ్ళీ వాడు పోతాడు హాస్పిటల్. ఇవన్నీ కూడా ఏంటంటే, నా యొక్క పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం అంటే, మద్యంని పాసిబుల్ అయినంత వరకు తగ్గించండి. వాటి మీద జీఎస్టీ పెంచండి. ఈరోజు కేంద్రం చూశాను సార్, ఇది సిగరెట్ గుట్కాపై 40% పెంచిందంట. ఇట్లా పెంచండి. పెంచినప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండనప్పుడు కొంతమందిని మినిమైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మద్యం తాగి యాక్సిడెంట్లు అవ్వడం వల్ల కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. అంతేకాకుండా కొంతమంది మద్యానికి ఎడిక్ట్ అయ్యి బాధపడే మహిళలు చాలామంది ఉన్నారు. ఈ అన్నిటికీ కంక్లూషన్ చేసుకుంటే మద్యాన్ని వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలి. అంటే ఎట్ ఏ టైం ఒక రోజు తగ్గించడం, కనీసం ఒక 3-4 సంవత్సరాల టైం తీసుకొని స్లోగా తగ్గించాలని అంటే పండగ వస్తే సంబరం, సంబరం అంటే మధ్య ఉండాల్సిందే అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు. ఎప్పుడు లాస్ట్ టైం చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ రేట్లు విపరీతంగా పెంచింది. అది కూడా ఒక నాన్సెన్స్ అయింది. మళ్ళీ కల్తీ మద్యం కూడా వచ్చింది మార్కెట్లో. ఎక్కడ చెక్ పెట్టాలి దీనికి? ఇది ఒక అవలక్షణం అని తెలిసినా కానీ ప్రభుత్వాలు అలాగే వ్యవహరిస్తుంది. తెలిసి కొనుక్కొని మరి రోగాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు, కుటుంబాలను శోకంలో నింపుతున్నారు. ఏం చేస్తే మద్యం నియంత్రణ అవుతుంది? జనసేన పార్టీ దీనిపైన ఎటువంటి విధానాన్ని అవలంబించాలనుకుంటుంది? దీనికి ఏంటంటే కనుక పర్టికులర్గా సార్ ఒక న్యాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, దాని పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఒక స్టడీ చేసి ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ చేస్తే తప్ప దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం సార్. ఎందుకంటే కొంతమంది అంటారు ఎడిక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు, కొంతమంది రేట్లు పెంచడం వల్ల మీరు అన్నట్టు కల్తీ మద్యం వచ్చి మళ్ళీ ఆరోగ్యకరం అవుతుంది అంటున్నారు. కొంతమందికి అయితే అన్ని విధాలుగా మనం క్లోజ్ చేస్తేనే మద్యాన్ని అరికట్టగలుగుతాం. ఎందుకంటే మద్యం అనేది మంచిది కాదు సార్, అందరికీ తెలిసిందే. వాడు బాటిలమే ఇస్తాడు, మద్యం హానికరం అని ఇస్తాడు. హానికరం ఇచ్చినప్పుడు మినిమైజ్ చేయవచ్చు గవర్నమెంట్. కానీ ఈ వ్యాపారాలకు అలవాటు పడి గవర్నమెంట్కి 1000 కోట్ల ఆదాయం వస్తుంది, గవర్నమెంట్ నడపలేకపోతున్నాం. మరి దీన్ని చూసుకుని మన టెండర్లు సార్, మద్యం షాప్ టెండర్లకు ఎంతమంది కూడా పడ్డారు, ఎన్ని లక్షల మంది పోటీ పడ్డారని మేము అందరం చూసాం. ఇదేంటంటే మద్యం మీద కాకుండా ఈ దృష్టి డెవలప్మెంట్ మీద కానీ, విద్య మీద కానీ ఎక్కడైనా పెట్టవచ్చు. ఇంకోవైపు కేసులు పెట్టే దాని మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. మీరు ఇందాకే అన్నారు, ఈసారి న్యూ ఇయర్ ఈ లాస్ట్ 1 వీక్లో 2,500 కేసులు నమోదైంది. కేసులు కావాలని అక్కడేమో అమ్ముతున్నారు, రికార్డుల స్థాయిలో అమ్ముతున్నారు. ఇక్కడేమో తాగి వచ్చిన వాళ్ళని కేసులు పెట్టి లోపలేస్తున్నారు. కేసులు పెట్టడం అయితే కరెక్ట్ పద్ధతి సార్. నాకు వ్యక్తిగతంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయాలి. ఎందుకంటే ప్రాపర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ జరగట్లేదు సార్ ఇంకా కూడా. ఎందుకంటే దానివల్ల కుటుంబాలు బాధపడతాయి. ఒకడు డ్రైవింగ్ చేసుకుంటూ పోతాడు, యాక్సిడెంట్ దాన్ని ఇబ్బంది పడి వాడు పోయేవాడు పోతాడు, కానీ వెనక ఉన్న ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు సార్. కాబట్టి మద్యం తాగి నీకు ఎంజాయ్ చేయాలనుకుంటే ఎక్కడో తాగి సైలెంట్గా ఉండొచ్చు. డ్రైవింగ్ని మద్యంని కలపన అవసరం లేదు. బట్ ఇలాంటి వాటి కఠిన శిక్షలు ఉండాలి సార్. ఇంకా ఇలాంటి శిక్షలు కాదు, ఏదో 5,000 10,000 వేసి కౌన్సిలింగ్ ఇస్తారు. అమెరికాలో మన వాళ్ళు మద్యం తాగి వస్తే వాళ్ళ వీసాలని క్యాన్సిల్ చేయడం ఇట్లాంటివి నడుస్తుంది. ఇప్పుడు అట్లాంటి చర్యలు తీసుకోవాలి సార్. నేనేమంటే ఇలాంటి వాటికన్నా లాస్ట్ టైం గవర్నమెంట్లో కొన్ని సందర్భాలు చూశాను సార్. సర్కిల్స్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి కూడా పెట్టారు. అలాంటి పెట్టినప్పుడు అలాంటి కఠినమైన రూల్స్ తీసుకొచ్చినప్పుడు మినిమైజ్ అయింది సార్. ఎందుకంటే యూత్ మొత్తం కూడా సార్, నేను చూసాను, నేను డ్రైవింగ్ చూస్తున్నాను, వెళ్తుంటే సైలెన్స్లు తీసి నడపడము, ఆగమాగం చేయడము, డ్రగ్స్ తీసుకోవడము. నిన్న నైట్ ఎన్ని కేజీల డ్రగ్స్ ఇది ఏందో తెలియదు సార్. అంటే గవర్నమెంట్ మినిమైజ్ చేస్తుంది, కానీ యూత్ మొత్తం ఖరాబ్ అయిందంటే మద్యము, తర్వాత డ్రగ్స్, గంజాయి వీటికి అలవాటు పడిపోతుంది. నెక్స్ట్ మన జనరేషన్లో మంచిగా ఇవ్వాలి అంటే వీటిని మినిమైజ్ చేసినప్పుడే మన నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది సార్. ప్రతి ఏ గవర్నమెంట్ కూడా ఈ తాగుబోతు ముఖ్యమంత్రులు ఉన్నంత కాలం ఈ తాగుబోతు కూడా ఉంటూనే ఉంటుంది సార్. ఎందుకంటే కేసీఆర్ గురించి మనకు తెలుసు సార్, ఆయన ఏం మాట్లాడతాడో తెలియదు సార్. రేవంత్ రెడ్డి గారు అయినా కూడా ఆయన కింది నుంచి వచ్చిన వ్యక్తి, గ్రౌండ్లో ఏముంది అనేది ఆయన ప్రతి ఒక్కరు తెలుసు. జడ్పీటీసీ నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు వచ్చారు అంటే ఆయనకు రియాలిటీ మొత్తం తెలుసు. బెల్ట్ షాప్ల నుంచి హై ఎండ్ వరకు తెలుసు. సో ఆయన వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి చేయాలి. కొంతమంది రైట్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. ఇది న్యూ ఇయర్ సందర్భంగా ఒకవైపు మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి వెళ్తున్నాయి, మరోవైపు నుంచి ఏమో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులపైన కేసులు కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి చూడాల్సిన అవసరం లేదు. మద్యాన్ని నియంత్రించాలి, అలానే
డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఇంకా కఠిన శిక్షలు వేయాల్సిన అవసరం ఉందని మాధవరెడ్డి గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.